Yeah. Yeah, brother. Yeah. Okay. Praise God. Happy to be with you again. అందరికీ వందనాలు. మరలా మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. We have been talking on the topic of marriage and family life. మనము ఈ యొక్క సమయాల్లో కుటుంబ జీవితం గురించి వివాహ వ్యవస్థల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. And especially in the last class, we discussed about the characteristics of a godly home. మనం గడిచినటువంటి కాలంలో మరి ఒక చక్కటి కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, దైవికమైన లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ధ్యానించాం. A godly home is a home where Christ is the Lord. ఒక దైవికమైనటువంటి కుటుంబం అది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందంటే క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉంటుంది. And a godly home is a home where the word of God is given priority. ఒక దైవికమైనటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. And it is a place where there is love and mutual respect and unity. అదే విధంగా ఆ కుటుంబంలో మరి ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఒకరి పట్ల ఒక గౌరవం ఉంటుంది. Yeah, these are some of the characteristics of a godly home. కాబట్టి ఒక దైవ సంబంధమైన కుటుంబం ఎలా ఉంటుందంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. కొన్ని లక్షణాలు ఇవి. See, a godly home or a Christian home is also a place where children are welcomed as a gift from the Lord. అదే విధంగా ఒక దైవిక కుటుంబంలో పిల్లలు కూడా మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి పిల్లలను కలిగి ఉంటారు. Children are a special gift from the Lord. పిల్లలు దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానాలు. In Psalm number 127 verses 3 to 5, if you read, you can see that. కీర్తనలు 127లో మనం 3 నుంచి 5 వరకు ఉన్న వచన భాగాల్లో మనం ఈ వాక్యాలను మనం చూస్తూ ఉంటాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల పొంది నింపుకునేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మలో తమ విరోధులతో వాదించుదురు. Yeah, traditionally it is believed that the children are God's gift, and people generally are very happy to receive children from God. కాబట్టి సాంప్రదాయపరంగా మనం చూస్తే పిల్లలు దేవుని ద్వారా అనుగ్రహించబడుతున్నారు కాబట్టి పిల్లలను కలిగి ఉండటం అనేది వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఒక బహుమానంగా స్వీకరిస్తూ ఆనందిస్తూ ఉంటారు. Maybe in the present generation there may be some people who don't want children or who don't welcome children. Even if they are married couples, they decide that they don't want children, or at least for a while they decide that they don't want children. మరి ఈ రోజుల్లో చూస్తే ఎలా ఉన్నారంటే మాకు పిల్లలు వద్దు అనుకునేవాళ్ళు కొంతమంది, కనీసం కొన్ని సంవత్సరాల వరకన్నా మా దాంపత్య జీవితాన్ని మేము ఆనందించాలి, కొంతవరకు పిల్లలు వద్దు అని అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. They think that the children will be a disturbance and a distraction to their normal life and the job in which they are involved. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లలు మేము చేసే ఉద్యోగాలకు కానీ లేకపోతే మా పనులకి మా ఆనందాలకి వీళ్ళు అడ్డంగా ఉంటున్నారు అన్న ఒక ఆలోచన కొంతమందికి ఉంటుంది. But that is that is contrary to the will of God, that is contrary to the teaching of the word of God. అయితే అది దేవుని యొక్క వాక్యానికి చాలా విరుద్ధమైనటువంటి ఆలోచన. We have to welcome children from God's hand. మనము దేవుని యొక్క చేతిలో నుంచి పిల్లల్ని పొందుకుంటూ ఉన్నాం. They are God's precious gift to us. వాళ్ళు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన బహుమానాలు. And those parents who have received children from God, they have a great responsibility of rearing up the children. మరి ఎవరైతే దేవుని యొద్ద నుంచి చక్కటి బహుమానాలుగా పిల్లలను కలిగి ఉంటున్నారో వారిని పెంచవలసినటువంటి బాధ్యత ఉన్నది.
It is not simply that the children grow themselves, but we have a responsibility to raise up our children. పిల్లలు వాళ్ళంతటగా వాళ్ళు పెరగటం కాదు కానీ వాళ్ళు పెంచబడాలి. And the Bible gives instruction on that also. The scriptures tell us, command us that we have to raise up our children in the discipline and in the instruction of the Lord. మనకి దేవుని వాక్యములో ఆజ్ఞగా ఇవ్వబడిన మాట ఏంటంటే పిల్లలను దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచవలసిన అవసరత ఉంది అని వాక్యం బోధిస్తూ ఉంది. So parenting is a great privilege, and it is also a great challenge. కాబట్టి తల్లిదండ్రులుగా ఉండడం అనేది గొప్ప భాగ్యము, అదే విధంగా గొప్ప మరి సాహసంతో కూడినటువంటి బాధ్యత కూడా. It's a privilege always, and it's a challenge maybe in this present age, especially the digital age. The challenge has only increased. Rearing up children is a great challenge. పిల్లల్ని కలిగి ఉండటం అనేది ఇది గొప్ప భాగ్యం అయితే గనక మరి ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి యొక్క సాంకేతిక కాలంలో, డిజిటల్ కాలంలో పిల్లల్ని పెంచడం అనేది గొప్ప సవాలు. ఆ సవాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. And parents have to take up that challenge. కాబట్టి తల్లిదండ్రులుగా ఆ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. If they don't take up that challenge, they are irresponsible parents. ఆ బాధ్యతని వాళ్ళు తీసుకోలేదంటే గనక వాళ్ళు బాధ్యత రాహిత్యమైనటువంటి తల్లిదండ్రులుగా, పేరెంట్స్ గా ఉండిపోతారు. But we have to be responsible parents. కాబట్టి మనం చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండవలసిన అవసరం ఉంది. So we need to learn, and we need to pray much about raising up our children. We have to learn about that. We have to read books. We may have to ask advice from older people, learned people, and we have to prepare ourselves to take up that challenge. కాబట్టి మనం పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దానికి తగినట్లుగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా బుక్స్ ఉంటే బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది, ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. So one thing that we have to keep in mind is that we have to deal with our children according to their age. కాబట్టి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పిల్లల్ని పెంచే విషయం ఏంటంటే పిల్లల్ని వాళ్ళకు వయసుకు తగినట్లుగా వాళ్ళతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. You cannot deal with a child of 10 years as you deal with a child of 2 years. కాబట్టి 2 సంవత్సరాల పిల్లగాడిని ఏ విధంగా పెంచుతామో, ఏ విధంగా వాడితో వ్యవహరిస్తామో అలాగా 10 సంవత్సరాల వాడితో వ్యవహరించడానికి వీల్లేదు. Whether you are teaching the child, or you are training the child, or you are disciplining the child, you have to consider the age of the child. కాబట్టి పిల్లలకి బోధించే విషయంలో కానీ, వాళ్ళకి సరిచేసే విషయంలో కానీ, నేర్పించే విషయంలో కానీ వాళ్ళ వయసుని మనం పరిగణలోకి తీసుకోవాలి. So children, according to their age group, they fall into different categories. Even the names are different. చూడండి, పిల్లలు వాళ్ళ వయసుకు తగినట్లుగా వాళ్ళకి కొన్ని తరగతుల్లో లేకపోతే కొన్ని కేటగిరీస్ లో వాళ్ళని పెట్టడం జరుగుతుంది. Say from birth to 12 months, the first 12 months, a child is called a baby. చూడండి, పుట్టిన దగ్గర నుంచి 12 నెలల వరకు మరి ఆ బాబుని బేబీ అని పిలుస్తారు. From the first year to the third year, the child is called a toddler. తర్వాత మరి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కూడా మరి ఏమంటారు, బందాడే వ్యక్తిగాను లేకపోతే ఉయ్యాల్లో ఉండేటువంటి వ్యక్తిగా అని పిలుస్తాండి పిల్లలు, పసిపిల్లలు అని. Toddling means, toddling means the child learns to walk. It tries to get up, it tries to stand on its own and tries to make steps. Many times will fail and fall down, again will try, and that is the toddling period. So that time the child is called a toddler. టోడ్లర్ అంటే మరి బందాడే వయసు, అంటే పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నం చేస్తూ
మరి అప్పుడప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తూ లేకపోతే చిన్న చిన్న కదులుతూ ఉండేటువంటి ఒక వయసు అన్నమాట. And from 4th year to 8th year, the name is kid. It is not a toddler. From that 4th year to 8th year, the child is called a kid, or the word child is used for that. తర్వాత 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు బాలురు అనొచ్చు మనం. And from age 9 to 12, that period is known as preteen. They are addressed as preteens. తర్వాత 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి సంవత్సరాలు ఉన్న పిల్లల్ని మనము ప్రీ టీన్స్ అంటాం. అంటే టీనేజ్ కన్నా ముందుగా ఉన్నవాళ్ళు అనొచ్చు మనం. And from age 13 to 19, as you all know, it is called a teen. తర్వాత 13 నుంచి 19 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఆ వయసులో ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటారు. Because in English, you know, it is starting with the T and ending with the T, not 13, 14, 15, 16, 17, 18, 19. So 13, 19 is the teenage. అంటే మనం 12 అంటే ఇంగ్లీష్ లో అయితే 13, 14 టీన్ అనేది చివరిలో వస్తుంది. అలాగా ఒక దశ అన్నమాట అది. And from 19 to 25, that age period is known as young adult. Is no more a child, no more a teenager. The person becomes an adult and a young adult. తర్వాత 19 నుంచి 24 వరకు ఉన్న ఆ వయసులో ఉన్న వాళ్ళని యవ్వనంలో ఉన్నటువంటి ఒక పెద్దవాళ్ళు, అంటే యవ్వన వ్యక్తి అనొచ్చు. అంటే చిన్నపిల్లవాడు అనటానికి లేదు, బాలుడు అనటానికి లేదు, యవ్వనస్తుడు అనొచ్చు. So according to the age group, we have to deal with our children, we have to teach them, and we have to train them. కాబట్టి ఈ విధంగా వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి మనం నేర్పించాలి, వాళ్ళకి కొన్ని విషయాలు తెలియపరచాలి. Yeah, it's good to learn. Maybe it's good to get good books and learn about rearing up children at different ages. Anyway, in today's class, we are going to focus on dealing with the preteens. కాబట్టి మనం వీళ్ళగా వివిధ దశల్లో పిల్లలు ఉంటున్నారు కాబట్టి బేబీలు, పసిపిల్లలు, తర్వాత బాలురు, తర్వాత కౌమార దశ, యవ్వనస్తులు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా పెంచాలనేది మనం కొన్ని పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు. అయితే ఈ సమయంలో మరి 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఆ వయసులో ఉన్న పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? వాళ్ళు ప్రీ టీన్స్ అంటారు. అంటే టీనేజర్స్ కి కొంచెం ముందుగా ఉన్నవాళ్ళు. You know, the preteen years, that means from 9th year to 12th year, preteen years, and the teenage years are very important time period in a child's growth. కాబట్టి పిల్లల ఎదుగుదలలో 9 నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ వయసు గాని, తర్వాత 13 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ పిల్లల జీవితాల్లో. It's a time before adolescence. Adolescence means they become matured and become adults. So this is the period just before adolescence. కాబట్టి వాళ్ళు పెద్దలు లేకపోతే వయసు వచ్చిన వారు అనే దానికి వాళ్ళు కొంచెం ముందుగా ఉన్నటువంటి వయసు అది. So it's a period between childhood and maturity. So it's a transitional period. కాబట్టి ఇది బాల్య దశ నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటిది, యవన దశలో నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటి ఆ దశలో మధ్యలో ఉన్నటువంటి ఇది ఒక మార్పు చెందే కాలం అని మనం అనుకోవచ్చు పిల్లల దశలో. It's a time of rapid change in children. There are fast changes. ఈ వయసులో పిల్లల్లో చాలా స్పీడ్ గా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. There will be physical changes, there will be emotional changes, there will be social changes. వారిలో భౌతికమైన మార్పులు వస్తాయి, తర్వాత భావోద్వేగాల్లో వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి, తర్వాత సాంఘిక పరమైనటువంటి విషయాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. There will be cognitive changes. Cognitive means their thinking pattern changes suddenly. వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మారిపోతుంది. సడన్ గా వాళ్ళు ఆలోచించే విధానంలో కూడా తేడాలు వస్తూ ఉంటాయి. So their body and mind go through many complex changes.
కాబట్టి వాళ్ళ మనస్సు అంటే ఆలోచన విధానం, అదేవిధంగా శరీరంలో కలిగే మార్పులు ఇవన్నీ గూడా చాలా మార్పుల్లో వేగం పుంజుకుంటుంది. అనుకోకుండా మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి వాళ్ళ దేహంలో. As a result, their behavior also will be changed. కాబట్టి ఇలాంటి మార్పులు కలుగుతూ ఉంటాయి గాబట్టి ఆలోచనలోనో లేకపోతే భౌతికంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రవర్తన గూడా కొంచెం తేడాగా ఉంటుంది. And we parents need to be aware of this fact that the child is going through sudden changes in this period. కాబట్టి పెద్దలకి, తల్లిదండ్రులకి ఈ విషయం గురించిన అవగాహన కలిగి ఉండాలి. పిల్లల్లో ఇలాంటి మార్పులు వస్తాయి ఈ వయసులో అవగాహన కలిగి ఉండాలి. So many parents, many parents are shocked and they make a complaint. Oh, what happened to my child? It was not so. What happened to him? He is not behaving as he behaved in the previous times. They are worried and they have a lot of complaints and concern about their own children. కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది గాబరా పడుతూ ఉంటారు. అయ్యో! ఏమైపోయింది మా వోడు ఇప్పటిదాకా బానే ఉన్నాడు. ఇప్పుడేంటి సడెన్‌గా మార్పులొచ్చేస్తున్నాయి. ఇలా ప్రవర్తిస్తున్నాడు, అలా ప్రవర్తిస్తున్నాడని చాలా మంది తల్లిదండ్రులు కంప్లెయింట్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. And dealing with these preteens or teens, that's really a challenging job, a challenging time. Child rearing itself is a challenging job, but especially in that age group, the challenge is much greater. చూడండి, పిల్లలను పెంచడమే ఒక పెద్ద సవాల్ అనుకుంటే, ఈ వయసులో అంటే 9-12 గాని, 12 నుంచి తర్వాత 19 వరకు ఉన్నటువంటి ఆ సంవత్సర కాలంలో ఉన్న పిల్లల్ని పెంచడం అనేది, వాళ్ళతో వ్యవహరించడం అనేది చాలా పెద్ద సవాలుతో కూడినటువంటి పని. So a few tips that will help us to parent our preteens and teenagers. That's what we are going to give in the next few minutes. A few tips to parents. కాబట్టి మరి ఈ సమయంలో మనం మరి ఇలాంటి ఒక సవాలు మన ముందుంది కాబట్టి, వాళ్ళని పెంచే క్రమంలో కొన్ని టిప్స్‌ని, సూత్రాలని మరి తల్లిదండ్రులకి ఇవ్వడం జరుగుతుంది. Maybe as time allows us a few tips only we will be able to give, and if God allows, we will continue that in the next class. ఇప్పుడు సమయం అనుకూలించిన కొలది కొన్ని విషయాలు పంచుకోవడం జరుగుతుంది. ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో కూడా ఈ విషయాల్ని మీతో షేర్ చేయడం జరుగుతుంది. The first tip is a fact that every parent should know. మొదటి సూత్రం ఏంటంటే, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి మొదటి సూత్రం, children in this age group, that is preteens, and after preteen they enter into the teenage. In this period, children seek independence. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి 9-12 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు గాని, 12 తర్వాత ఎదిగేటువంటి వయసులో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు మరి ఇండిపెండెన్స్‌ని లేదంటే ఒంటరిగా తమకు తాముగా ఉండేటువంటి ఆ విషయాలని వాళ్ళు కోరుకుంటారు. In childhood, a child is dependent, very much dependent on the parent, and maybe on mothers. The child more than to the father, the children are more attached to mothers and they are dependent on mothers. చూడండి, బాల్యంలో అయితేనేమో పిల్లలు మరి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లికి ఎక్కువగా అటాచ్ అయిపోయి వాళ్ళ మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. But as they become the age of 9 or 10 or 11, they want to be independent. They don't want to be under parental control. They want to be independent. తర్వాత మరి 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు తల్లిదండ్రుల యొక్క స్వాధీనంలో ఉండకుండా వాళ్ళు తమకు తాముగా స్వతంత్రులుగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. They may express it with their words, and also they may try to pull away from parents, and maybe they will spend more time with their friends than with their parents. వాళ్ళు ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది, వాళ్ళ బిహేవియర్‌లో అర్థమవుతుంది. వాళ్ళు మనకు దూరంగా ఎళ్లి ఎక్కువగా ఫ్రెండ్స్‌తో ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడరు.
And if parents have set some limits for their actions and behavior at this age, they want to see how far they can push the limits. Sometimes they will try to test the parents also. They just want to escape the limits. They just want to be independent. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కూడా ఈ సమయాల్లో అంటే ఈ వయసులో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళకి చాలా రూల్స్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే విషయంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంతవరకు మా తల్లిదండ్రులు మమ్మల్ని కంట్రోల్ చేయగలరు, వాళ్ళ నియంత్రణ ఎంతవరకు ఉందని వాళ్ళు కూడా గమనిస్తారు, పరీక్షిస్తూ ఉంటారు. So what parents need to know is that this is a normal behavior. Don't be too much surprised. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇది సాధారణంగా కలిగేటువంటి మార్పే గాని ఇది అసాధారణ విషయంగా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. And don't take their distance as a rejection, or don't misinterpret as their behavior as a rebellion. In a normal course, let it be like that, because that is the age they seek independence. కాబట్టి ఈ వయసులో వాళ్ళు ప్రవర్తించే విధానం బట్టి అరే మనల్ని పట్టించుకోవట్లేదు, మనం పక్కన పెడుతున్నారు అనుకోకూడదు, లేదంటే మనం తిరుగుబాటు చేస్తున్నారు అని కూడా అనుకోకూడదు. వాళ్ళ వయసు ఇలాగే ప్రవర్తిస్తారు, ఇలాగే ఉంటారు, వాళ్ళు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. Anyway, be careful that because they want to be independent, don't give them full independence. Not that way. Yes, to certain extent we can allow that, but at the same time remember that this is a time they need parental support and parental advice. Even if they won't ask for that, we should know that this is a time they need support and advice. కాబట్టి వాళ్ళు స్వతంత్రం కోరుకుంటున్నారు అని చెప్పేసి మనం పూర్తిగా వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడానికి కూడా వీల్లేదు. మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి ఈ వయసులో చాలా పేరెంట్స్ యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి దాన్ని మనం గమనిస్తూ వాళ్ళకి తగిన సమయంలో సహాయం చేస్తూ ఉండాలి. Okay, the second tip is we have to spend special time with our children, especially in this period. రెండవ సూత్రం ఏంటంటే ఈ పిల్లలతోటి ఎక్కువ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని వాళ్ళతో కలిగి ఉండాలి. The children at this age, they may show a distance, they want to be independent, they may pull away from the parents, but the parents should be careful that they have to spend quality time with their children. కాబట్టి ఈ వయసులో వాళ్ళు పిల్లలు కొంచెం దూరంగా ఉండడానికి ఇష్టపడతారు, ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు కదా. అయినప్పటికీ కూడా వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేకపోయినప్పటికీ చాలా నాణ్యమైనటువంటి సమయాన్ని, మంచి సమయాన్ని వాళ్ళతో గడపాల్సిన అవసరం అయితే ఉంది. In today's situation, usually both parents are working and they are very busy. ఈ రోజుల్లో చూస్తే మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి జాబులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా బిజీగా ఉండే పరిస్థితి ఉంది. Morning they are in a hurry, they have to get ready the children for the school, they have to prepare food, they themselves have to leave for job. మరి పొద్దున్నే లేవాలి, వాళ్ళు హడావుడిగా మరి భోజనాలు అవి సిద్ధపరచుకోవాలి, బాక్సులు కట్టుకోవాలి, వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించే హడావుడి ఉంటుంది. Evening they come back, they are tired, they are exhausted, and again there are more work at home. And what happens usually is that the children get neglected. They don't have a special time for the children. మరి సాయంత్రం వచ్చేసరికి ఏమో వాళ్ళు అలసిపోతున్నారు, బాగా తీరిక లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఆ సమయాలు ఏమవుతుందంటే పిల్లలు మరి వారికి పొందుకోవాల్సినటువంటి సమయాన్ని పొందుకోలేకపోతున్నారు. ఒక తల్లిదండ్రులతో గడపాల్సినటువంటి సమయాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. So parents have to take care that they spend time with their children. Not that together doing everything, that family time is good, but special time with the children need to be spent. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పిల్లలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, అంటే ఏదో ఫ్యామిలీలో కాసేపు కూర్చుంటున్నాం ఆ సమయం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని వారికి కేటాయించి వారితో స్పెండ్ చేయాల్సినటువంటి గడపాల్సినటువంటి అవసరం ఉంది. Maybe every day it is not possible, but at least once or
twice a week, they have to find time, they have to separate time, they have to call the child. Maybe if you have more than one child, 2 or 3, personally call the child and spend some time. ఒకవేళ ప్రతిరోజు కుదరకపోవచ్చు. కానీ కనీసం వారంలో 2 సార్లైనా సరే వారితో ప్రత్యేకమైన సమయాన్ని గడపాలి. ఒకవేళ 2, 3 పిల్లలుంటే ఒక్కొక్కరితో విడివిడిగా ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి వాళ్ళని పిలిచి వారితో మాట్లాడాలి. And you have to talk to them. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. Don't make it very formal, okay? Don't call the child, this is the time for personal talk, just come and sit. They will not speak anything. But in a way that they don't know it is formal, in such a knack you have to call and you have to make the child sit and start the conversation and proceed in the. అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. వారంలో ఈరోజు మా డ్యాడీ మాట్లాడతాడని చెప్పేసి అలా కాకుండా వాళ్ళకు కూడా తెలియకుండా, పిల్లలకు కూడా తెలియకుండా ఒక మంచి సమయాన్ని కేటాయించి వారితో స్పెషల్‌గా మాట్లాడాలి. వాళ్ళతో అన్ని విషయాలు మనం డిస్కస్ చేయగలగాలి. And that should be a habit, and encourage the child to open up. Whatever the child wants to speak, you should be ready to listen. అయితే ఇలాగా వారితో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడుతూ బాబు మరింతగా మాట్లాడే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మాట్లాడమని వాళ్ళు మాట్లాడేటట్టు మనం చేయాలి. ప్లస్ మనం వాళ్ళు చెప్పేది ఓపికగా వినాలి. Better you don't talk much, but encourage the child to talk. ఆ సమయంలో మనం తక్కువ మాట్లాడాలి. మరి పిల్లల్ని ఎక్కువసేపు మాట్లాడే విధంగా మనం ప్రోత్సహించి వినాలి. So they should feel that they can freely talk with you. Maybe you are the dad or you are the mom. The child should have the feeling that I can freely talk with my dad. Whatever things I am facing, whatever worries or whatever concern, I can be free with my dad or with my mom. Then only the child will open up. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర, తల్లి గాని తండ్రి దగ్గర గాని, వాడు ఏ విషయమైనా కూడా మాట్లాడగలిగేంత స్వేచ్ఛ, మాట్లాడగలిగేంత అవకాశము తల్లిదండ్రులు కల్పించాలి. ఈ విషయం మా డాడీతో మాట్లాడొచ్చు, లేదంటే మా మమ్మీతో మాట్లాడాలి అనే వాళ్ళకు కూడా మనసు రావాలి. ఏదైనా చెప్పగలిగే అంత స్వేచ్ఛ, చెప్పగలిగేంత అవకాశం, ర్యాప్ అనేది పిల్లలతో ఉండాలి. So be a good listener. Listening, that is important. కాబట్టి పిల్లలు చెప్పేది వినాలి. మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. Show interest in the things which they are interested to talk. వాళ్ళకి ఏది మరి ఆసక్తికరంగా ఉంటుందో ఆ విషయాల గురించి మాట్లాడడం, ఆ విషయాల గురించి డిస్కస్ చేయడం మనం గమనించాలి. And make sure that you are available to them whenever you want to talk anything with dad or mom. Okay, I am available. Okay, you don't be free to tell. కాబట్టి ఏ విషయమైనా ఎప్పుడైనా మరి వాళ్ళు మాట్లాడే విధంగా తల్లిదండ్రులు కూడా వారికి అందుబాటులో ఉండాలి. So there should be a rapport between the parents and the children. Then only they will talk. You know, in today's situations, there are many dangers, many pitfalls in the school or on the way to school or in the friend circle or in the social media. There may be many things happening. So the children should open up with the parents and they should be ready to listen. చూడండి, మరి ఈ రోజుల్లో మరి చాలా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కదా. మరి చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజులు బాలేదు. మరి అలాంటప్పుడు పిల్లలు మరింత ఎక్కువగా తల్లిదండ్రులతో మాట్లాడగలిగేటువంటి తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ఒక చక్కటి అనుబంధం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడగలుగుతారు. And spending quality time means not only just making them sit and talking with them, but you can go with them for playing or for fishing or just taking the children to a park and sitting there. These are all ways of spending time with the children. అంటే వాళ్ళతో మాట్లాడడం అంటే కేవలం ఏదో కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రమే కాదు. వాళ్ళతో అవసరమైతే కాసేపు బయటికెళ్ళి వాళ్ళతో కాసేపు ఆడుకోవాలి.
లేదంటే ఏదైనా చేపలు పట్టడానికి, లేకపోతే ఏదైనా పార్క్‌లోకి వెళ్ళటము, వాళ్ళతో ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి. There is a beautiful song in English. It's written by uh, one person called Harry Chapin. Harry Chapin. హ్యారీ చాపిన్. ఒక Harry పాట Chapin. ఉంది. ఒక చక్కటి పాట ఉంది ఇంగ్లీష్‌లో. The name of that song is Cats in the Cradle. క్యాచ్ ఇన్ ద Cat, C-A-T, cat. Cat in the cradle. క్రాడిల్. Oh, క్రాడిల్ మీన్స్ cradle, cradle. What is cradle? Little babies are put in cradle, no? ఉయ్యాల ఓకే. ఉయ్యాల. రైట్. అంటే ఉయ్యాలలో ఉన్నటువంటి బాబు పిల్లి. That's wonderful song. And if you search in the Google, you can find that song. The lyrics you can see. I will just say the summary of that. అవి మనకి గూగుల్‌లో కూడా దొరుకుతుంది. క్యాట్ ఇన్ ద క్రాడిల్ అని. అన్ని విషయాలు అంటే చక్కగా రాయబడ్డది. కొన్ని విషయాలు అంటే సమ్మరీ ఏమేమి చెప్తుందన్న విషయాలు మీకు తెలియపరుస్తాము. So a father, he is an employee. He is a very busy person. తండ్రి మరి చాలా జాబ్ చేసే వ్యక్తి, చాలా బిజీగా ఉంటున్న వ్యక్తి. One day a child is born to him, and he is telling, he is the speaker, my child arrived just the other day. వాళ్ళకి ఒక బాబు పుట్టాడనమాట. బాబు పుట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడనమాట. నాకొక బాబు పుట్టాడు మరొక రోజులో అన్నాడు. But when a son was born to him that day, he was very busy. He had many urgent business trips and duties, so he could not go to the hospital and see the child. నాకు బాబు పుట్టాడు. ఈయనైతే చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి హాస్పిటల్‌కి వెళ్లి బాబుని చూడలేకపోయాడు. And okay, I'm making only the summary. Some days went by and the child started to walk. మరి కొన్ని రోజులు గడిచిపోతా ఉన్నాయి. బాబు నడవడం మొదలుపెట్టాడు. Oh, he was curious to see his child walking, but he was busy. He did not have time to spend there and help the child to walk. మరి బాబు నడుస్తున్నాడు అన్న విషయాలు వింటున్నాడు. చాలా ఆసక్తిగా ఉన్నాడు గానీ, మరి ఈయనకున్న బిజీ వల్ల ఎళ్లి చూడలేకపోతున్నాడు. And again, time went by, the child started to speak. తర్వాత కొన్ని రోజులైన తర్వాత బాబు మాట్లాడడం ప్రారంభించాడు. And the child had great appreciation about his father. What brother? The child had appreciation about his father. మరి బాబు పెరుగుతున్నాడు. తండ్రి మీద ఒక గొప్ప అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. And one day the child said, Dad, I will become like you one day. అన్నాడు అన్నమాట, డాడీ నేను ఒక రోజు నీ వల్లే అవుతాను అని. Okay. So again days went by. తర్వాత మరి కాలం అలా గడిచిపోతా ఉంది. The child was growing, but the daddy was very busy. బాబు ఏమో పక్క పెరుగుతున్నాడు, తండ్రి ఏమో చాలా బిజీగా ఉన్నాడు. And there came his 5th birthday. మరి బాబుకి 5వ రోజు పుట్టినరోజు వచ్చింది. ఐదో సంవత్సరం పుట్టినరోజు. The daddy bought a good ball and gave it as a gift to the child. ఒక పెద్ద బాల్ తీసుకొచ్చి తన కొడుక్కి బహుమతిగా ఇస్తున్నాడు. Oh, he was very happy and he said, Daddy, come on, we will play with the ball. అప్పుడు బాబు అన్నాడు చాలా సంతోషించి, డాడీ రా మరి మనం బాల్ తో ఆడుకుందాం అన్నాడు. But daddy said, oh my child, I love to play with you, but I am very busy. Maybe one day will come when I will be able to play with you. ఆయన అంటే ఆ బాల్ ని పోస్ట్ ద్వారా పంపించుంటాడు. ఆయన బాబు అన్నాడంట, డాడీ వచ్చి ఆడుకున్నారా అంటే, లేదు బాబు నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ ఒకరోజు తప్పకుండా వస్తాను, నీతో ఆడుకుంటాను, నీతో ఆడాలని నాకు ఎంతో ఆశగా ఉంది అంటున్నాడు. And in another occasion, the child said, Daddy, come on, we will go fishing.
ఇంకొక సమయం వచ్చింది. బాబు అంటున్నాడు, డాడీ దా మనం ఫిషింగ్‌కి వెళ్దాం అంటున్నాడు. Oh, my child, not today. Maybe another day we will go. అన్నాడన్నమాట. బాబు ఈ రోజు కుదరదు గానీ ఇంకొక రోజు వెళ్దాంలే అంటున్నాడు. The child said, Dad, one day I will become like you. బాబు అంటున్నాడన్నమాట, డాడీ నేను ఒక రోజు నీలాగే అవుతాను డాడీ అంటున్నాడు. And the child became a youth and he was going to the college. బాబు పెద్దోడయ్యాడు, కాలేజీకి కూడా వెళ్తున్నాడు. And one day he was coming from the college. The dad was proud. Oh, my son, he's grown up. I'm proud of you. ఒకరోజు వాళ్ళ బాబుని చూసి చాలా ఆనందిస్తున్నాడు అన్నమాట. నా కుమారుడు పెద్దయ్యాడు, పెరిగాడు, చదువుకుంటున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు. And by the time the dad was almost retiring from the job, ఆ సమయంలో డాడీ ఇక రిటైర్డ్ అయిపోయేటువంటి వయసు వచ్చేసింది, రిటైర్డ్ అవుతున్నాడు. the dad said, Oh, son, come on, sit here on the sofa. Let us talk. అప్పుడు వచ్చి కూర్చొని అడుగుతున్నాడు అనమాట, బాబు రాదా కూర్చో, మాట్లాడదాం, సోఫాలో కూర్చో అంటున్నాడు. The son said, Oh, sorry, dad, I'm a bit busy. Please give me the key of the car. బాబు అంటున్నాడు, డాడీ డాడీ నేను చాలా బిజీగా ఉన్నాను, నేను బయటికి వెళ్ళాలి అర్జెంట్ గా, కార్ కీస్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అంటున్నాడు. He took the car and he went away. కార్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. And that song goes on. The daddy is asking, son, please come and sit. We'll have some time. అలాగా రోజులు గడుస్తా ఉన్నాయి. తండ్రి వచ్చి అడుగుతున్నాడన్నమాట, బాబు దాదా మన ఇద్దరం కూర్చొని కాసేపు మాట్లాడదామని. Oh, dad, not today. Maybe another occasion we will sit. Today I am busy. ఆ కొడుకు అంటున్నాడు అన్నమాట, లేదండి, లేదు డాడీ, లేదు డాడీ, ఇప్పుడు నాకు కుదరదు, చాలా బిజీగా ఉన్నాను, ఇంకొక రోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం అంటున్నాడు. And the daddy is retired. The son becomes busy. There never comes a time when they are sitting together. కాబట్టి డాడీ ఏమో రిటైర్డ్ అయిపోయి ఉన్నాడు, బాబు ఏమో పెద్దవాడు అయిపోయి బిజీగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి రాలేదు. And the daddy is just remembering the words of his child. Dad, one day I will become like you. Yes, son, you have become like me. అప్పుడు డాడీకి గుర్తొచ్చింది అనమాట. మా అబ్బాయి ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవాడు, డాడీ నేను నీలాగే అవుతాను, నీలాగే అవుతానంటే, నాలాగంటే ఇలాగే అవుతానని అనుకోలేదని చాలా బాధపడుతున్నాడు. So children, they grow very fast and they will fly away. కాబట్టి పిల్లలు త్వరగా పెరుగుతున్నారు, అలాగా రెక్కలొచ్చి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతారు. This is the time you can spend time with them. కాబట్టి ఈ సమయంలోనే వారితో ఎక్కువ సమయం గడపాల్సినటువంటి అవసరత ఉంది. This is the time you can play with them, you can chat with them, you can joke with them, you can crack jokes, and this is the only time. కాబట్టి ఈ సమయంలోనే పిల్లలు చక్కగా మీకు అందుబాటులో ఉన్నప్పుడే వాడితో మాట్లాడండి, సరదాగా నవ్వండి, నవ్విపించండి, వాళ్ళతో కలిసి ఆడండి, పాడండి. So spend time with children. కాబట్టి పిల్లలతో సమయాన్ని గడపడం అనేది చాలా ముఖ్యమైనది. Okay, let's come to the next tip. That is, don't have too much expectations about your child. మూడవ సూత్రం ఏంటంటే, పిల్లల నుంచి ఎక్కువగా మనం ఆశించకూడదు. పిల్లల నుంచి ఎక్కువగా ఆశించకూడదు. Be realistic in your expectations. మీరు ఏదైతే పిల్లల నుంచి ఆశిస్తున్నారో దాంట్లో వాస్తవికత అనేది ఉండాలి. So many parents make the mistake that they are putting pressure on the children with their expectations. తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకున్న ఆశలు, వాళ్ళకున్న కోరికలు, వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా పిల్లల మీద విపరీతమైనటువంటి భారాన్ని పెడుతూ ఉంటారు. All children are not having the same abilities. అందరూ పిల్లలకి ఒకే రకమైనటువంటి సామర్థ్యాలు ఉండవు. And they may not be all very clever and intelligent. They may be intelligent, but may not be in the same level. అందరికీ ఒకే రకమైనటువంటి మరి తెలివితేటలు ఉండవు. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఒకే స్థాయిలో ఉండవు, ఒకే చోట ఉండవు. And their talents and abilities may be in different fields than you think. వాళ్ళకున్నటువంటి సామర్థ్యాలు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు నువ్వు అనుకున్నటువంటి విషయాలు ఉండకపోవచ్చు, వేరే విషయాల్లో ఉండొచ్చేమో. So don't have too much expectations and pressurize the children.
కాబట్టి ఎక్కువగా వాళ్ళ మీద ఆశించి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడిని తీసుకొని రాకూడదు. And some parents, they don't consider the interest of their children, in which area they want to study or to what particular job they want to choose and all. These parents have their interest, and that they are putting upon the children. చూడండి చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, మరి పిల్లలు వాళ్ళకి ఎలాంటి సబ్జెక్టులు ఇష్టం ఉన్నాయి, లేకపోతే ఎలాంటి జాబులు వాళ్ళకి ఇష్టం ఉంది, ఎలాంటి గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి, ఇలాంటివేం పట్టించుకోకుండా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వీళ్ళు ఏదైతే వీళ్ళకి కోరికలు ఉన్నాయో, వాటిని పిల్లల మీద ఒత్తిడి చేసి వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. Some parents, before the children enter into even high school, they decide that my son has to become an engineer. Some parents decide my son or daughter has to become a doctor. It's decided. కొంతమంది మరి హై స్కూల్‌లో ఉన్నప్పుడే చిన్న చిన్న క్లాసులో ఉన్నప్పుడే మా అబ్బాయి డాక్టర్ అవ్వాల్సిందే, మా అబ్బాయి ఇంజినీర్ అవ్వాల్సిందే వాళ్ళు తీర్మానం చేసేసుకుంటారు. They give special coaching, special training, lot of pressure is, a lot of load is put on the children, and they are struggling. They're struggling. They don't have time for normal life. All the time they study. They are going morning. They are going for tuition. Evening they are going for tuition. They are busy with all these things. They become sometimes fed up with that. చూడండి పిల్లలకి మరి వీళ్ళు ఇంజినీర్ అవ్వాలని కోరుకున్నారు, డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఒకటే విధంగా ట్యూషన్‌లని, క్లాసులని, అవని, ఇవని, కోచింగ్‌లని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారు. పిల్లలకి సామాన్యంగా వాళ్ళు ఆ వయసులో ఉండాల్సిన విధంగా, నేర్చుకోవాల్సిన విధంగా, ఆడుకోవాల్సిన విధంగా ఆడుకోనివ్వకుండా చేస్తుంటారు. చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు పిల్లలు. So better let them grow up a little more, and maybe by the time of 10th or 12th and only they also will have some idea what is the area which I have to choose and all. But parents are nowadays, I know that maybe you people will not accept this. Parents are too much concerned from very low standard onwards. This coaching has to be given. Then only in the competitive exam my child will be able to perform and he will get admission in a good institution. That is the trend. That is the trend, I know. But still, many children, because of this high expectation from parents, they are in a struggle. They are confused. And maybe after joining for the course, many people say that, oh, this is not what I wanted. I never wanted to be an engineer. I wanted to be a teacher. I wanted to be an artist. That can also happen. And some people, even they may complete the course and they may enter into the profession. They are never happy with the profession. Oh, this is not the profession for me. I cannot enjoy this job. Then why did you take this? Oh, my parents, they wanted me to become like this. So that should not happen. చూడండి ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే చాలా చోట్ల గమనిస్తూ ఉంటున్నాము. పిల్లలు ఒక 10థ్ క్లాస్ తర్వాతో అప్పుడైతే వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, ఎలాంటి ఇంజినీరింగ్ వైపు వెళ్ళాలా, మెడిసిన్ వైపు వెళ్ళాలా, అది ఇంకో కోర్స్‌కెళ్ళాలనేది అప్పుడైతే బాగుండు గానీ, ఇప్పుడు మరి ట్రెండ్ అన్నమాట ఇది. అంటే చిన్న వయసులోనే వాళ్ళకి కోచింగ్‌లని, ఎక్స్‌ట్రా క్లాసులని, అవని, ఇవని ఇచ్చేసి వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తున్నారు. మరి పిల్లలకు కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి తెలీదు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఇష్టం లేకుండానే క్లాస్‌కెళ్తుంటారు. ఇష్టం లేకుండానే అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు జాబ్ చేసేటప్పుడు గూడా వాళ్ళు ఆ జాబ్‌లో ఆనందాన్ని పొందలేరు. ఎందుకంటే నేను ఈ జాబ్ నాకిష్టం లేదు. నాకు ఈ ఫీల్డే ఇష్టం లేదు. మా పేరెంట్స్ ఒత్తిడి వల్ల నేను ఇందులోకొచ్చానని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాగా ట్రెండ్స్‌ని ఫాలో అవ్వాలని మనం అలా ఉండడానికి వీల్లేదు. Maybe it takes some time when their aptitude will be revealed. They themselves come to know, okay, what I want. Maybe from childhood onwards, some people have, I want to go in this line. Okay, that's good, but may not be in the case of all the children. That sometimes they are confused. After 10th or after intermediate and all, they have to attend some career guidance and all. Then only they become clear about what way to choose and all. So at least allow that freedom to the children, and their aptitude, their interests, and their areas of abilities have to be considered. Yeah.
చూడండి మరి పిల్లలు కొంత వయసొచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారుతుంది. కొంతమంది బిహేవియర్ కూడా మారుతుంది కాబట్టి, ఆ వయసులో వాళ్ళు నిర్ణయం తీసుకోవటం మంచిది. కొంతమందయితే చిన్న వయసులో నుంచే కూడా వాళ్ళకి కొంత ఫోకస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు చిన్నప్పటి నుంచే చెప్తారు నాకు ఈ ఫీల్డ్ ఇష్టమని చెప్తారు కొంతమంది. సో, ఇది అందరికి వర్తించదు కాబట్టి, ఒకవేళ వాళ్ళ నిజంగా అలా ఇంట్రెస్ట్ ఉంటే మంచిది. లేదు అంటే గనక వాళ్ళకి కొంత సమయాన్నిచ్చి అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునే విధంగా ఉంటే గనక అది మంచిది. Okay, just one more thing I will say, then we will close today's class. That is, don't overreact with your children at the age of this preteen and teenage time. చూడండి మరి 9-12 సంవత్సరాల వయసు గాని, తర్వాత 12 నుంచి తర్వాత ఒక ఎదిగేటువంటి వయసులో వాళ్ళతో విపరీతంగా వాళ్ళ పట్ల మనం ప్రవర్తించకూడదు. అంటే ఎక్కువగా స్పందించకూడదు. So don't overreact and don't provoke them. వాళ్ళ మీద విపరీతమైనటువంటి తీవ్రంగా వాళ్ళ పట్ల స్పందించి మనం శోధించకూడదు. You know, at this age, they will show little bit independence, and ఈ వయసులో some వాళ్ళు కొంత స్వతంత్రత కోరుకుంటారని తెలుసు కదా. some children will start rebelling. ఈ వయసులోనే కొంతమంది తిరుగుబాటు దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. That is called teenage rebellion. It's a common thing. It is called teenage rebellion. దీన్ని ఏమంటారంటే మరి ఆ టీనేజ్ లో వచ్చేటువంటి తిరుగుబాటు అంటారు. ఇది సాధారణంగా వస్తూ ఉంటుంది పిల్లల్లో. And to be sure, it's a very testing time for the parents. ఇది ఈ వయసులో మరి పిల్లల పట్ల వాళ్ళ ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి ఇది నిజంగా ఒక రకంగా ఒక టెస్టింగ్ సమయం అన్నమాట. శోధించేటువంటి సమయంగా ఉంటుంది. So we have to be very patient. ఈ సమయంలో మనం చాలా ఓపికగా ఉండాలి. Sure, they will try to provoke you. They will try to test your limits, but be patient. వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా శోధిస్తారు. మిమ్మల్ని బాగా టెంప్ట్ చేస్తారు. అంటే ఇక హద్దులు దాటే విధంగా అంతగా వాళ్ళు మన పట్ల శోధిస్తున్నప్పటికీ కూడా ఓపిక కలిగి ఉండాలి. Some parents get angry and speak in harsh ways to the children. కొంతమంది తల్లిదండ్రులు కోపం వచ్చేసి విపరీతంగా వాడిని తిడుతూ ఉంటారు. చాలా గట్టిగా వారిని తిడుతూ ఉంటారు. Some people use abusive words. కొంతమంది అయితే బూతులు కూడా తిట్టేస్తారు పాపం వచ్చేసి. Oh, you are what a fellow you are! All my investment is wasted. You are good for nothing, fellow. What a waste you are, like that. Some people speak. నేను ఎందుకు పనికి రావాలా, నీ వల్ల నేను ఎంతో వేస్ట్ చేసుకున్న డబ్బులన్నీ నీ వృధాగా పెట్టేసాను, నువ్వు దేనికి పనికి రాకుండా పోతున్నావు, పనికిరాని వాడు అని తిడుతూ ఉంటారు. But be very patient. కానీ అలా తిట్టకుండా చాలా ఓపికగా ఉండాలి. Not that you have to loosen your discipline or your standards. You be consistent in your discipline, in your standards, but be patient. అలా అని చెప్పేసి మనం చేయాల్సినటువంటి ఆ క్రమశిక్షణ గాని, లేకపోతే మనకున్నటువంటి ఆ స్టాండర్డ్స్ గాని వదిలిపెట్టమని కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా ఉండాలి. Sometimes the child will come, not normal child, don't call child, the teen will come and say, Daddy, I want to go for so and so. మరి ఈ వయసులో పిల్లలు వచ్చేసి అడుగుతూ ఉంటారన్నమాట, డాడీ నేను పలానా చోటికి వెళ్ళాలి. So you don't want the child to go there. Okay, you don't want to give permission because that is what he is asking is not a good thing. You know that, so you are not granting permission. కాబట్టి వాడు ఏదైతే ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో అది మంచిది కాదు, లేకపోతే వాడికి అవసరం లేదు అనుకుంటున్నారు. సో నువ్వు దానికి అలాగ అవకాశం ఇదొచ్చుకోవట్లేదు. So in a polite and patient way, you say that no, please, you are not allowed to go. అప్పుడు ఏం చేయాలంటే చాలా ఓపికగా చెప్పాలి, లేదమ్మా వద్దు, ఇప్పుడు వద్దు అని, వెళ్ళకూడదని చెప్పాలి. So don't expect your child to react. Thank you, Daddy, I obey. I am not going. నువ్వు చెప్పంగానే పిల్లలు
వచ్చి చాలా వందనాలు డాడీ, మీరు వద్దన్నారు, సరే డాడీ మీరు చెప్పినట్టు వింటా డాడీ అని అంటారని అనుకోవద్దు. There may be some children, extra good children, who may say that way, but normally they will not say that. అలా చెప్పారంటే వాళ్ళు చాలా అసాధారణమైన మంచి వాళ్ళు. అది ఎక్కడో నూటికి కోటికి ఉంటారు. కానీ సాధారణంగా అయితే ఎవరు గూడా అలా ఉండరు. ఆ వయస్సులో అలాగా చెప్పరు. They will keep on asking and they will try to provoke you. వాళ్ళు అడుగుతానే ఉంటారు. నిన్ను శోధిస్తానే ఉంటారు. And they will try to tell things, oh, always you are like that, you don't have love, you are not permitting me for anything, you are spoiling my life. So many things they may say. And don't get angry, control yourself and be patient. వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు పర్మిషన్ ఇవ్వవు, ఎప్పుడు అడిగినా ఇలా చేస్తావని ఏదో ఒక రకంగా వాళ్ళు ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటారు. మనకి కోపం తెప్పిస్తుంటారు. కానీ ఓపికగా సమాధానం చెప్పాలి. Oh, some parents, what they do, when these children are asking again and asking, they get irritated and say, okay, you go. They just before they said no. Now they said, okay, you go. So that's a wrong practice. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ముందు నుంచి వద్దు అని వాడు కంటిన్యూగా అడుగుతూ నాకు ఇసుకిస్తున్నాడని చెప్పేసి సరేరా పో అన్నట్టుగా అవకాశం ఇస్తారన్నమాట. అలా చేయకూడదు. So that's a wrong thing. That will give a wrong message to the child. If I press on, after some time daddy will allow or mommy will allow. Don't do that. కాబట్టి ఇప్పుడు దాకా వద్దన్న వాళ్ళు ఒక సమయంలో ఓకే అన్నారంటే బాబుకి ఏమర్థం అవుతుందంటే మా పేరెంట్స్ నేను గనక ఒత్తిడి చేస్తే కంటిన్యూగా అడుగుతా ఉంటే ఏదో సమయంలో వాళ్ళైతే తగ్గుతారు, నాకు అవకాశం ఇస్తారు అని వాళ్ళు అలాంటి ఒక ఆలోచనకు వచ్చేస్తారు. కాబట్టి అలా చేయడానికి వీల్లేదు. వద్దు అంటే వద్దు. So some mothers do a wrong practice. What do you know? The daddy said no, then this fellow knows I go to my mother and he will try to canvass the mother. Then the mother will come and say, okay, you please permit him, let him go. Okay, go. So that's a wrong message. Daddy will say no, then I have to go to mom and mom will come and speak for me and I will be allowed. చూడండి, ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మరి తండ్రి వద్దు అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తారు. తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ఇది చేస్తా ఉంటారన్నమాట. అప్పుడు తల్లి వచ్చేసి సర్లేండి పోనీళ్ళండి, ఒకసారి పోనీళ్ళని అలాగా తల్లి వైపు నుంచి వాళ్ళు నరకొస్తా ఉంటారన్నమాట. కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. తండ్రి వద్దంటే తల్లి కూడా వద్దు అనాలి. లేదంటే వాళ్ళకి తప్పుడు సమాచారం మనం ఇస్తున్నాం అంటే డాడీ వద్దంటే మమ్మీ దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళు ఉంటారు. You should be consistent. కాబట్టి మనమైతే నిలకడగా ఉండాల్సిందే. If you say no, it is a no. వద్దు అంటే ఇక వద్దు. You are a person in authority. You are the father or you are the mother. You are a person in authority. Authority means you have the right to say no. Not always. To certain things, no. Certain things, yes. So if you say no, it is no. If it is yes, it is yes. చూడండి, తల్లిదండ్రులు అంటే ఒక అధికారంలో ఉన్నవాళ్ళు. అంటే ప్రతిదానికి వద్దని చెప్పడం కాదు, కానీ కొన్ని విషయాల్లో వద్దు అన్నప్పుడు ఇంకా అది వద్దువే. ఓకే అంటే అది ఓకేనే. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి వద్దు అనుకుంటే వద్దు అంటే ఉండాలి, కానీ మళ్ళా కాసేపు ఉన్న తర్వాత ఓకే అన్నట్టుగా ఉండకూడదు. And the husband and wife must have agreement in this, okay? If daddy said no, child, it is no. That should be the reply of the mother. Otherwise, కాబట్టి have an agreement that they are fighting with each other. Children know how to manipulate their fight and they will get reward from that. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక మాట మీదకి రావాలన్నమాట. మనం వద్దు అంటే వద్దు, ఓకే అంటే ఓకే అనుకోవాలా. అంతేగాని వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఎలాగా బుట్టలో పడేయాలని వాళ్ళు చేయాల్సిన ప్లాన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. పంపించాలంటే పంపించాలి, వద్దు అంటే వద్దు అనాలి. Okay, we will continue it in the next class. So we talked about their seeking independence. We talked about spending special quality time with the children. We said about expectations. Don't have too much expectations.
and about how to react to their behavior. కాబట్టి Let us ఈ రోజులో మనం ఈ సమయంలో 4 విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలని కొన్ని సూత్రాలు నేర్చుకుందాం. మొదటిగా మనం పిల్లలు స్వతంత్రంగా ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు స్వతంత్రత కోరుకుంటారని మనం గమనించాలి. అదే సమయంలో వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టకుండా మరి వాళ్ళని కొంత గైడెన్స్ కూడా ఇస్తూ ఉండాలి. అదే విధంగా వాళ్ళతో ఒక మంచి సమయాన్ని, నాణ్యమైనటువంటి సమయాన్ని వాళ్ళతో గడపాలి. వాళ్ళతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు చెప్పే విషయాలు కూడా వింటూ ఉండాలి. అదే విధంగా వాళ్ళ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. వాళ్ళు ఇలా అవ్వాలి, అలా అవ్వాలని. చాలా వాస్తవికంగా ఉండాలి. వాళ్ళకున్న సామర్థ్యాలు గుర్తించాలి. అదే విధంగా మనం 4వ విషయంగా చూసేమో వాళ్ళ మీద ఎక్కువగా రియాక్ట్ కాకూడదు. ఓవర్ రియాక్ట్ అవ్వకుండా నిలకడగా ఉండాలి. తల్లిదండ్రులిద్దరూ ఒకే మాట మీద ఉండాలి. ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి. ఇలాగ మనం కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. So, dear parents, it is really job I said. Yes. కాబట్టి ఇది నిజంగా చాలా ఒక సవాలుతో కూడినటువంటి పని అని మనం గమనించాలి. Don't think that by having gives the job. Don't have that impression. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మనం చేయగలగాలి. Remember, even though it is a challenging and a tough job, they are gifts. చూడండి, ఇది ఇది కష్టమైన పనే అయినప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. And with the Lord's help, we can do that. ప్రభు యొక్క సహాయం ద్వారా మనం ఎన్ని కూడా చేయగలుగుతాం. Not in our ability and knowledge. Don't think that we are experts in child rearing. There is no parent who is an expert. By rearing only they are learning. No? So it's not a matter of expertise. And I did not mention dependence on God and prayer. కాబట్టి ఎవరు కూడా నాకు బాగా తెలుసు, నేను ఎక్స్పర్ట్ ని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నప్పుడే మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కగా దేవునికి సహాయం ద్వారా పిల్లల్ని పెంచగలుగుతాం. Okay, we'll conclude it today. ఓకే, మిగిలిన విషయాలు నెక్స్ట్ వీక్ లో నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.